బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మొదటి తషహద్లో చదివే దువా. అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాత్. అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహి స్సాలిహీన్. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహ్. మొదటి తషహద్లో చదివే దువాని మరొకసారి చదువుదాం. అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాత్. అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహి స్సాలిహీన్. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహ్. ఈ దువా యొక్క అర్థం: నోటితో, ధనంతో, శరీరంతో చేసే ఆరాధనలు అల్లాహ్ కోసమే. ఓ ప్రవక్త, మీపై శాంతి కలుగుగాక. అల్లాహ్ కారుణ్యాలు, శుభాలు కురియుగాక. మాపై, సజ్జనులైన అల్లాహ్ దాసులపై శాంతి కలుగుగాక. అల్లాహ్ తప్ప మరే ఆరాధనీయుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నిస్సందేహంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆఖరి తషహద్లోని దువాలు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. చివరి తషహద్లో అత్తహియాతు చదివిన తరువాత ఈ దరూదే షరీఫ్ చదవాలి. మరొకసారి చదువుదాం. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. ఇప్పుడు దీని అర్థాన్ని చదువుదాం. ఓ అల్లాహ్, నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పైన, ఆయన వంశీయులపైన కారుణ్యాన్ని అవతరింపచేసినట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంశీయులపైన కారుణ్యం అవతరింపచేయి. నిస్సందేహంగా నీవు ప్రశంసించబడిన ఘనత గలవాడివి. ఓ అల్లాహ్, ఇబ్రాహీం అలైహిస్సలాం పైన, ఆయన వంశీయులపైన శుభాలను అవతరింపచేసినట్లుగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన వంశీయులపై శుభాలను అవతరింపచేయి. నిస్సందేహంగా నీవు ప్రశంసలకు అర్హుడివి, ఘనత గలవాడివి. ఈ దరూదే షరీఫ్ చదివిన తరువాత ఈ దువాని చదవాలి. అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరా వలా యగ్ఫిరు దునూబ ఇల్లా అంత్ ఫగ్ఫిర్ లీ మగ్ఫిరతం మిన్ ఇందిక్ వర్హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్ రహీం. దువాని మరొకసారి చదువుదాం. అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరా వలా యగ్ఫిరు దునూబ ఇల్లా అంత్ ఫగ్ఫిర్ లీ మగ్ఫిరతం మిన్ ఇందిక్ వర్హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్ రహీం. ఈ దువా యొక్క అర్థం: ఓ అల్లాహ్, నా ప్రాణంపై నేను జులుం చేసుకున్నాను. నీవు తప్ప పాపాలను మన్నించేవారు లేరు. నీవు నీ ప్రత్యేక అనుగ్రహంతో నన్ను అనుగ్రహించు, నాపై కరుణించు. నీవు క్షమించేవాడవు, దయామయుడవు. దీని తర్వాత సలాం మరల్చాలి. మొదట కుడివైపు మరలుతూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి అనాలి. తిరిగి ఎడమవైపుకు మరులుతూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి అనాలి. అల్హమ్దులిల్లా. ఇంతటితో నమాజు పూర్తి అవుతుంది. నమాజు తర్వాత చదివే దువాలు నెక్స్ట్ వీడియోలో మనం చదువుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తషహద్ మరియు దరూదే ఇబ్రాహీం, తరువాత చదివే దువా మరియు దాని తెలుగు అర్థాలు కూడా చెప్పబడినవి.
ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేసి అర్థాలతో పాటు బాగా నేర్చుకోండి. అర్థం తెలిసి ఉంటే మనం నమాజ్ చదువుతున్నప్పుడు నమాజ్లో ఏమి చదువుతున్నామన్నది మనకు బాగా అర్థమవుతుంది. తద్వారా నమాజ్ చదివేటప్పుడు వేరే ఆలోచనలేవి మన మనసులోనికి రావు. పూర్తి మనస్సుతో నమాజు చదవగలం. అల్లాహ్ తాలా మనందరికీ నమాజులో చదివే సూరాలు, దువాలు కంఠస్థం చేసి వాటి అర్థాలు తెలుసుకొని పూర్తి శ్రద్ధాశక్తులతో నమాజు చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నమాజు తరువాత చదివే దువాలు, వాటి తెలుగు అర్థాలు మనం తెలుసుకుందాం ఇన్షా అల్లాహ్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.